చేశాడు. నినివే పట్టణం ఎలాంటిదంటే మనం భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన పట్టణం ఏదంటే బొంబాయి పట్టణం చాలా పెద్దది, మన దేశానికి చాలా పెద్ద పట్టణం. అటువంటి పట్టణం నినివే పట్టణం. ఆ పట్టణం అంతా తిరగలేదు కానీ ఒక దిన ప్రయాణం చేశాడు. ఒక దినం ప్రయాణం చేసి వాని ఏం చెప్పాడంటే 40 దినములలో నినివే పట్టణం నాశనం కాబోతున్నది, దేవుని ఉగ్రత నినివే పట్టణానికి వచ్చుచున్నదని ఒక దిన ప్రయాణం చేసి ప్రకటన చేశాడు. కనుక ఈ ప్రకటన ప్రజలందరూ విన్నారు. ప్రజలందరూ వినటమే కాదు కానీ రాజు కూడా ఆ వార్త విన్నాడు. రాజు కూడా వార్త విని ఒక శాసనం ప్రకటన చేశాడు. రాజుగారుగా తాకీదును తయారు చేసి దాని మీద రాజు ముద్రేసి నినివే పట్టణమందు కూడా సాటించాడు దూతలను పంపించి. కనుక అందరూ కూడా ఉపవాసం ఉండాలని ప్రకటన చేశారు. మీ పశువులో కానీ ఎద్దులో కానీ గొర్రెలో కానీ ఎవడొకడు నీళ్లు త్రాగడానికి వీలు లేదు, మేత మేయడానికి వీలు లేదు. మనుషులు అన్నపానాలు కూడా మానేయాలి, దేవుని ఉగ్రత వచ్చుచున్నదని వార్త విన్నాడు. రాజు సింహాసనం దిగాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఎద్దులు గోనె బట్టలు కట్టుకున్నాయి, మనుషులు గోనె బట్ట కట్టుకున్నారు. తల్లి ఒడిలో ఉన్న పిల్లలు కూడా పాలిటే లేదు, కనుక నీళ్లు కూడా త్రాగటం లేదు. వారు బూడిదలో కూర్చుని వారు ప్రలాపించుచున్నారు, పశ్చాత్తాపడుచున్నారు. 40 దేవునులు పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని మన పట్టణమును నాశనము చేయకుండా ఉండనేమో అని వారు ఏం చేశారంటే 40 దినములలోగా నినివే పట్టణం నాశనం కాబోతున్న వార్త విన్నారు. విన్నప్పుడు రాజు సింహాసనం దిగాడు. రాజు మంత్రులు గోనె బట్ట కట్టుకున్నారు. రాజుగారు సింహాసనం దిని గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ఉన్న ప్రజలు కూర్చారా? అందరూ మంత్రులు కూర్చున్నారు, ప్రజలందరూ కూర్చున్నారు. అందరూ కూర్చుని దేవుని సన్నిధిలో వారి జ్ఞాపనం చేశారు. కన్నీరు పెట్టి ఏడ్చాడు. ఏడ్చినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3-4 అధ్యాయాలు చదువుకోండి. దేవుడు ఏం చేశాడంటే నినివే పట్టణం గురించి కనుక దాని ఆఖరి 10వ వచనం ఒక్కసారి చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. కనుక వారు ఏం చేశారంటే వారన్ని పనులు మానేశారు. దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా వారు మానేశారు. ఉగ్రత వస్తుందని మానేకేం చేస్తారో. కనుక ఇప్పుడు మనవారు త్రాగుతున్నారు, డాక్టర్లు త్రాగుతున్నారు, గుండు తినేస్తున్నదన్నా తాగుతూనే ఉన్నారు. మరి నవ్విలేదు మానేండ్ర క్యాన్సర్ వస్తుందన్నా అది తింటానే చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ త్రాగడానికి ఆ భయంకరమైన దానిని నవలడానికి విడిచిపెట్టడానికి ఇష్టపడతలేదు. పొగ తాకుండా బాబు క్యాన్సర్ వచ్చేస్తున్నది, గొంతు క్యాన్సర్ వస్తున్నది అంటే మానరు, దానికే బానిసలు అయిపోయారు. నినివే పట్టణ స్థలాలు చేయలేదు. దేవుని ఉగ్రత గురించి ఎప్పుడైతే విన్నారో వారు అందరూ కూడా ఏం చేశారంటే నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, వారు చెడు నడతలన్నీ మానుకున్నారు. వారు ప్రవర్తన మార్చుకున్నారు, వారు జీవితాలను మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడంటే చేస్తున్న క్రియను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారు చేస్తున్న పనులన్నీ చూశారు. వారి కన్నీరు పెట్టుకుంటూ దేవుడు చూచాడు. వారు చింతాగ్రాంతరం దేవుడు చూచాడు. బూడిదలో కూర్చుని ప్రలాపించడం దేవుడు చూచాడు. గోనె బట్ట కట్టుకుంటాం చూచాడు. పశువులు గోనె బట్ట కట్టుకుంటాం చూచాడు. రాజు గోనె బట్ట కట్టుకుని చూశాడు. కనుక మంత్రులు గోనె బట్ట కట్టుకుంటాం చూచారు. అయితే చూచిన దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన వాడు గనుక తాను చేయబోయిన కీడును చేయక మాని, చేయాలనుకున్న కీడును దేవుడు చేయక మాని అక్కడ ఏమన్నాడు తెలుసా? పశ్చాత్తాపడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను. అది మనుషులు ఎప్పుడు మానేస్తారంటే ఏదైనా మనం కృంగిపోయినప్పుడు మానేస్తాం. మనకేదైనా కృంగక ముందు మనం ఏది కూడా మానటానికి ఇష్టపడం. నినివే పట్టణస్థులు వాళ్ళకి కాదు, దేవుని ఉగ్రత వారు చెప్పినప్పుడు అందరూ తను చేస్తున్న చెడు పనులన్నింటిని మానేశారు. వారు కన్నీరు పెట్టారు, దేవుని సన్నిధిలో ప్రలాపించారు.
దేవుడైతే ఏ పని అయితే చేయాలనుకున్నాడు ఆ పని దేవుడు చేయలేదు. పట్టణాన్ని రక్షించుకున్నాడు రాజు, పట్టణాన్ని రక్షించుకున్నాడు. ప్రజలు తన కుటుంబాలను రక్షించుకున్నాడు. ప్రజలు తన కుమారులను కుమార్తెలను రక్షించుకున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కనుకని కీడు దేవుని యొక్క ఆ పట్టణం మీదకి రాలేదని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తున్నది. కనుక వాక్యనుచున్న దేవుని బిడలారా, 40 దినాలలో నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయలేదు. కారణం ఏంటంటే వారు కన్నీరు పెట్టి ఏడ్చారు. కనుక నోహు కాలంలో ప్రజలు దేవుని మాటకు లోబడలేదు కనుకనే జల ప్రళయము ద్వారా వారు అందరూ కూడా నాశనం అయిపోయారు. జల ప్రళయం ద్వారా అందరూ కూడా మరణం అయిపోయారు. ఏ ఒక్కరు కూడా రక్షించబడలేదు. కానీ దేవుడు నోహు కుటుంబం ఒక్కటినే రక్షించాడు. ఆయన కుటుంబం ఎనమడుగురిని దేవుడు రక్షించాడు. కనుక దేవుని యొక్క రాకడ బహు సమీపంలో ఉన్నది. కనుక ఈ సిలువ ధ్యాన కొడుకుల ద్వారా ఉపవాసం ఉందాం. సమూయేలు గ్రంథంలో 7:6 వచ్చినాడు, ఆ దినమును ఉపవాసం ఉండి. సమూయేలు గ్రంథం 7:6 అంటాడు, ప్రజలు ఆ దినమును ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టారు. ఆ కీడు వారి మీదకి రాకుండా కాపాడారు. వారు పాపాన్ని విడిచిపెట్టారు. కనుక అదే రీతిగా ఈ సిలువ ధ్యాన కొడుకుల ద్వారా మన కుటుంబాలను రక్షించుకుందాం. దేవుని సన్నిధిలో జ్ఞాపనం చేద్దాం. ప్రభు యొక్క మార్గంలో నడుచుకుందాం. దేవుని నామమును మహింపరచుదాం. దేవుడు వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. ధ్యాన పాడుకుందాం.